ఈ ఏడాది హరిహర వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. 5 ఏళ్ల నుంచి నలుగుతూ వస్తున్న ఈ సినిమా అసలు డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నారు. కానీ జ్యోతికృష్ణ తమ కష్టంతో సినిమాను నిలబెట్టారు. పవన్ సైతం తన లుక్స్తో నటనతో చాలా సెటిల్గా చేసి మెప్పించాడు. వీరమల్లు విజయంతో పవన్ నటిస్తున్న మరో సినిమా ఓజీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయమైన కుర్ర డైరెక్టర్ సుజిత్ తన రెండో సినిమానే ప్రభాస్తో సాహో డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా సుజిత్ కథలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ముచ్చటగా మూడో సినిమానే పవన్ కళ్యాణ్తో చేసే అవకాశాన్ని పొందాడు. అది కూడా పవన్ రీమేక్ చేయమన్నా కూడా వినకుండా సొంత కథతో పవన్ను మెప్పించి మరీ ఓజీని పట్టాలెక్కించాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఓజీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా అంటూ తమన్ పాడిన సాంగ్ ఇంకా టాప్ ట్రేడింగ్ లో కొనసాగుతోంది. హీరోకు ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆ సాంగ్తోనే, పవర్ఫుల్ మ్యూజిక్ కావాలన్నా ఆ మ్యూజిక్నే వాడేస్తున్నారు ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు తమన్ ఓజీ నుంచి మిగిలిన సాంగ్స్ రిలీజ్ చేస్తాడా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఓజీ నుంచి మొదటి సింగిల్ను రిలీజ్ చేశారు. ఫైట్ స్ట్రోమ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కూడా హీరో ఎలివేషన్ సాంగ్ లానే అనిపిస్తుంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చుట్టూ జరిగే రక్తపాతాలు, అతడి గురించి విలన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఈ లిరిక్స్ లో చూపించారు. ఈ సినిమాలో పవన్ పేరు ఓజాస్ గంభీరా అని తెలుస్తోంది. వీడియోలో పవన్ ఒక గ్యాంగ్స్టర్ గా గొడవలు పడడం చూపించారు. పవన్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి లిరిక్స్ ను ఎంతో అద్భుతంగా రాశారు శ్రీనివాస మౌలి. ఇక తెలుగుతో పాటు ఇంగ్లీష్, జపనీస్ లిరిక్స్ ను కూడా ఇందులో పొందుపరిచారు. ఇక ఈ సాంగ్ ను తమ వాయిస్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లారు తమన్, నజీరుద్దీన్ మరియు భరత్ రాజ్, సింబు, దీపక్ బ్లూ. మొదటి నుంచి పవన్ సినిమా కోసం సింబు ఒక సాంగ్ పాడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అది ఈ సాంగే. ఫ్యాన్స్ కు మంచి ఊపిచ్చే సాంగ్ అని చెప్పొచ్చు. రణమున యముడిగా కనపరులే, దురుసుగా నువ్వు చరచకు తొడలే, బదులుగా తెగి విరిగను మెడలే, రక్కసిదారుల రుధిరం పొదరులే అంటూ వచ్చే రైమింగ్ లైన్స్ సాంగ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఒకెత్తైతే సుజిత్ టేకింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. పవన్ ను ఎంతో స్టైలిష్ గా చూపిన విధానం ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత పవన్ అట్రా స్టైలిష్ గా కనిపించాడు. ఐకి ఈ సాంగ్ చూశాక అభిమానులకు ధైర్యం వచ్చేసింది. ఖచ్చితంగా ఓజీ హిట్ అందుకుంటుందని, సుజిత్ ఈసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడని, ఈ సాంగ్ లో పవన్ ను చూశాక సుజిత్ కు గుడి కట్టినా తప్పు లేదయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో పవన్, సుజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.